సికింద్రాబాద్లోని యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గోపాలపురం క్లినిక్లలో సంచలన అక్రమాలు వెలుగుచూశాయి. భర్తలకు బదులు వేరే వ్యక్తి వీర్య కణాలతో మహిళలకు గర్భం కలిగించినట్లు DNA పరీక్షలో తేలింది. లైసెన్స్ రద్దయిన అక్రమ సరోగసీ దందా కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత అందిస్తారు. పిల్లలు పుట్టట్లేదు అని తల్లిదండ్రులు పడే ఆవేదననే క్యాష్ చేసుకుంటుంది సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. ప్రస్తుతం అయితే ఇక్కడున్న మనం సికింద్రాబాద్లో ఉంది. సంగీత్ సిగ్నల్ దాటిన తర్వాత ఉంటుంది, ఇది అపోలో హాస్పిటల్ దాటిన తర్వాత. అయితే ఈ హాస్పిటల్కి సంబంధించి హెడ్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్కి సంబంధించిన హెడ్ నమ్రత, ఆవిడైతే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆవిడతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ ఇద్దరిని, అలాగే మొత్తం సిబ్బందిని ఏదైనా కానీ మొత్తం విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్లోని రెండు బ్రాంచ్లు మొత్తం పూర్తిగా చూసుకుంటే ఇప్పటికైతే 7గురిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు మనం చూసుకున్నట్లయితే 100% ప్రెగ్నెన్సీ గ్యారంటీ అని చెప్పి జనాన్ని నమ్మించి భర్తకు సంబంధించిన వీర్యం ఏదైతే ఉంటుందో అది కాకుండా వేరే వ్యక్తుల వీర్యం అయితే వాడి ఆడవారికి ప్రెగ్నెన్సీ అనేది తెప్పించడానికి ట్రై చేశానని కూడా వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి అయితే 2009లో కూడా KPHB వాళ్ళ బ్రాంచ్లో కూడా ఇలాంటి అలిగేషన్స్ అనేవి వచ్చి ఆల్రెడీ వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి సంబంధించిన KPHBలో ఉన్న హాస్పిటల్కి సంబంధించిన లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేశారు. అలాగే డాక్టర్ నమ్రతకు సంబంధించిన లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేశారు. కాకపోతే వేరే అడ్డదారులు తొక్కి మళ్ళీ లైసెన్స్ తెచ్చుకొని అయితే ఇక్కడ సికింద్రాబాద్ కూడా హాస్పిటల్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఎవరైతే బాధితులు కంప్లైంట్ చేశారో వాళ్ళకి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే వాళ్ళ బేబీ ఎవరైతే పుట్టిన బేబీ ఉంటుందో ఆ బాబుకి అయితే క్యాన్సర్ రావడం జరిగింది. అయితే క్యాన్సర్ ఎందుకు చెప్పి వాళ్ళ ఫాదర్కి సంబంధించిన DNA అలాగే బాబు DNA టెస్ట్ చేస్తే అసలు DNA మ్యాచ్ కూడా అవ్వలేదు. సో ఇట్లాగానే IVF చేయించుకున్న బేబీ, అంటే ఏదైతే టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్తున్నారో అలా చేయించుకున్న బేబీ కాబట్టి DNA మ్యాచ్ కూడా అవ్వకపోవడంతో ఒకసారి డౌట్ వచ్చి ఇక్కడ వీళ్ళని కొంచెం గట్టిగా ప్రశ్నిస్తే దాని ద్వారా అయితే వాళ్ళు కంప్లైంట్ చేయడం ద్వారా అయితే ఈ అక్రమాలు అనేవి బయటకు వచ్చాయి. అయితే ఇప్పటికే గోపాలపురం PS పరిధిలో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై కేసు కూడా నమోదు చేశారు. అయితే వీళ్ళకి చాలా పెద్ద నెట్వర్కే ఉంది అని కూడా చెప్తున్నారు. అచ్చం ఎలాగైతే కిడ్నీ రాకెట్ అనేది నడిపిస్తారో అలాగే వీళ్ళు కూడా వీర్యానికి సంబంధించిన రాకెట్ కూడా నడిపిస్తున్నారు అంటూ కూడా ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి. ఈ చైన్ సిస్టమ్ అయితే ఒక స్పర్మ్ రాకెట్ అయితే పనిచేస్తారని కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు ఇతర రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే రెవెన్యూ, వైద్య శాఖల అధికారులతో కలిసి పోలీసులు తనిఖీలు చేశారు. అంటే తనిఖీలు చేసిన తర్వాత పెద్ద ఎత్తున అయితే నార్త్ జోన్ పోలీసులు అయితే వీళ్ళ చేసిన అక్రమాలను కూడా గుర్తించారు. అయితే పిల్లలు పుట్టని దంపతులకు సంబంధించిన నిస్సా అయితే ఏదైతే ఉన్నారో పిల్లలు పుట్టట్లేదు అనే ఆవేదన ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఆ ఆవేదననే వాళ్ళు క్యాష్ చేసుకున్నారు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వాళ్ళు. అయితే దాదాపు 100 కోట్ల వ్యాపారం చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కనీసం అట్లీస్ట్ ఏదైతే భర్త సంబంధించిన వీర్యం ఉంటుందో దాన్ని కూడా ఇంజెక్ట్ చేయకుండా వేరే వాళ్ళని ఇంజెక్ట్ చేస్తున్నారు. అంటే ఏదైతే కనీస ధర్మం అది ఆ ధర్మం కూడా పాటించకుండా చేస్తున్నారు అంటూ వీళ్ళ మీద ఇప్పటికీ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్కి సంబంధించి ఇప్పటికే కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ బాధితులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇట్లాంటి ఆరోపణలు బయటపడడంతో ఇంతకుముందు వీళ్ళకి సంబంధించి ఎవరైతే తీసుకున్న వాళ్ళు ఉన్నారో, ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అయోమయంలో పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి, IVF అని, IUI అని. అయితే ఇప్పటికీ IVF ద్వారా తమకి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్తకు సంబంధించి పుట్టిన పిల్లలు కాదు అనే ఇప్పటికే ఆల్రెడీ కొంతమంది బయటకు వచ్చాయి. వేరే వాళ్ళ వీర్యకణాలు వాడి ప్రెగ్నెన్సీ తెప్పిస్తుంటే ఏదైతే గర్భధారణ చేస్తున్నారో అని చెప్తున్నారో, అలాగే ఇంతకుముందు చేయించుకున్న వాళ్ళు కూడా DNA టెస్ట్ చేయించుకొని అంటే నా భర్తకు సంబంధించిన వీర్యం తో అయితే నాకు ప్రెగ్నెన్సీ తెప్పించలేదు వీళ్ళు అన్న కోణంలో అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ బాధితులు ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు. కాకపోతే వీళ్ళకి సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్లు కానీ అలాగే ఎవరైతే డాక్టర్ ఉన్నారో నమ్రత, ఆవిడని కానీ మొత్తం విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ బ్రాంచ్లు మొత్తం మహారాష్ట్ర మొత్తం ఏదైనా కానీ మొత్తం ఇప్పటికే 7గురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది ఇక్కడ పరిస్థితి. అంటే మొత్తం ఇక్కడ ఈ జోన్ DCP ఎవరైతే ఉన్నారో రష్మిక పెర్మల్, ఆవిడైతే ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తొందరలో బయటకు చెప్పబోతున్నారు. థ్యాంక్ యూ. ఓవర్ టు స్టూడియో. కెమెరామెన్ మోహన్తో సుచిత, హైదరాబాద్.